హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ రాగి జావా విత్ డ్రై ఫ్రూట్ పౌడర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్ రాగి పౌడర్, 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్, అలాగే స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేయాలి. సో ఇది కొంచెం బాయిల్ అయిపోయాక నేను ఇక్కడైతే రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. ఇది సిమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం స్టిక్ అయిపోతుందండి బౌల్కి. సో వన్స్ ఇది కొంచెం కుక్ అయిపోయాక మనం బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాము. సో బెల్లం యాడ్ చేశాక ఒక్కసారి మిక్స్ చేసేయండి ప్రాపర్గా. నేను ఇక్కడైతే విస్కర్ యూస్ చేస్తున్నానండి. సో విస్కర్ యూస్ చేయడం వల్ల మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో లేకపోతే రాగి పిండి మొత్తం గడ్డలుగా అలానే ఉండిపోతాయండి. సో వన్స్ ఇది చూడండి ప్రాపర్గా కుక్ అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనమైతే రాగి జావా ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు. ఇది కొంచెం అయితే కూల్ అయిపోయాక ఒక గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇప్పుడైతే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాము. చూడండి ఒక్కసారి డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఎంతో టేస్టీగా ఉంటుందండి. రాగి జావా అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ రెండు చాలా హెల్దీ అండి. సో పిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ తినరు. సో ఇలా అయితే ఇచ్చి చూడండి, చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.